నేనైతే నేను ఉన్న ప్లేస్ నుంచి చాలా దూరం నడుచుకుంటూ వచ్చినాను. ఇక్కడైతే ఒక చెట్టు ఉన్నది, దీనికి వేడిగా పండ్లు ఉన్నాయి, వేరే కాయలు ఏదో ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపెడదామని ఇక్కడ ఆగిన. ఇప్పుడైతే మీకు చూపెడతా నేను. చూడండి అవి ఇప్పుడు దగ్గర జూమ్ ఇస్తా. అలా ఉన్నాయి, రెడ్ పూలు ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి కాయలు. వెళ్ళిపోదాం మనం అయితే. నేనైతే ఒక ఊర్లో వచ్చిన. ఇదంతే కనబడుతుంది కదా మీకు, ఇదైతే ఒక విలేజ్. అయితే నేను ఇవాళ ప్రతాప్ గఢ్ వరకు వెళ్దాం అనుకుంటున్నా. ఇలా ప్రతాప్ గఢ్ ఏరుకోవాలి. అక్కడ ఎంత తొందరగా ఏరుకుంటే అంత మంచిది, ఎందుకంటే నిన్ననే చూశారు కదా లేట్ అయిపోయింది. మనకు ఏమైనా ప్లేస్ దొరకాలన్నా తొందరగా వెళ్తే తొందరగా మనకి ఏమన్నా ప్లేస్ దొరకకపోయినా మనం వెతుక్కోవచ్చు. ఎవరు లేకపోయినా సాయంత్రం వరకు వెతుక్కొని ఏదో ఒకటి చేయొచ్చు. అందుకే తొందరగా వెళ్ళాలి, అందుకే వెళ్తున్నా. ఎప్పుడైతే మీకు చూపెడుతుంది. ఇది ఇటు హైవే అవుతుంది, బైపాస్ లెక్కలైట్, కానీ ఇప్పుడు ఇంకా ఓపెన్ కాలేదు, రెడీ కాలేదు అది. ఇదైతే ఇప్పుడు ఇట్లా అక్కడ కనబడుతుంది ఇక, అటు సిటీ లెక్కలు ఉంది కొంచెం, ఇటు మామూలుగా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ముందైతే పోదాం. ఇదైతే ఊరు చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అక్కడ నుంచి అంటే చాలా పొడవు ఉంది. ఎట్లా అంటే నాకు తెలిసి మొత్తం కొన్ని కొన్ని ఊర్లన్నీ కలిసి ఉన్నట్టు ఉన్నాయి. మధ్య మధ్యలో కొన్ని బోర్లు వస్తున్నాయి. అంటే మొత్తం హిందీలో ఉన్నాయి, ఇంగ్లీష్ లో కొంచెం చదవచ్చు కానీ హిందీ మొత్తానికి రాదు మనకు. ఇంకా కొంచెం ముందు పోతే బైపాస్ వస్తుంది. అంటే ఎట్లా అంటే ప్రయాగరాజ్ నుంచి ఒక బైపాస్ ఉంటుంది, అట్లా ఎదిగి రావడానికి అక్కడ నుంచి ఏరుకోవచ్చు. ఇప్పుడైతే అక్కడ వరకు పోతా. ఇప్పుడైతే నేను ఒక హోటల్ అయితే వచ్చిన, అంటే తిన్నదే. ఏంటంటే రోజు నేను 2 పూటలు కూడా అవుతుంది, కనీసం కొంచెం తింటే ఆకలి కూడా అవుతుంది. ఏమన్నా పకోడీ కానీ ఏందని చెప్పిన అన్నకైతే పకోడీ ఏమన్నా. ఇప్పుడు కొంచెం తింటే నడవడానికి కూడా కొంచెం శక్తి ఉంటుంది, అందుకనేసి నేను పకోడీ చేసిన. ఇప్పుడైతే మీకు చూపెడుతుంది. అదే పకోడీ చూడడానికి మంచిగా ఉంది. నేను ఇటు సైడ్ చాలా అంటే అటు సైడ్ ఎప్పుడు నేను ఇట్లా అవ్వలేదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎట్లుంటది, ఇప్పుడు యూపీలో ఇట్లా చూసినాం. చూద్దాం ఇది తిని చూద్దాము. నేనైతే ఆ బైపాస్ వరకు వచ్చాను. అది ఆ రోడ్డు ఇక్కడ నుంచి వారణాసి వెళ్తుంది, ప్రయాగరాజ్ సైడ్ వెళ్తుంది, మిర్జాపూర్ సైడ్ వెళ్తుంది. ఇప్పుడైతే మీకు చూపెడతా. ఇదంతే అంటే ప్రయాగరాజ్ నుంచి అంతా ఇరిగి రావాలి ఇక్కడ. చూపెడతా మీకు ఇప్పుడు. అక్కడ మీదైతే ఓవర్ బ్రిడ్జ్ కనబడుతుందిగా, ఆ ఓవర్ బ్రిడ్జ్ నుంచి పోవచ్చు. మళ్ళీ ఇట్లా రోడ్డు కూడా ఉంది, ఇది ఇట్లా 4 ఇటు ఓవర్ బ్రిడ్జ్ ఇటు సైడ్ పోతే మనకు ప్రయాగరాజ్, వారణాసి, మిర్జాపూర్ సైడ్ పోవచ్చు. మనం ఇటు కింద పోవాలనుకుంటే కాన్పూర్ సైడ్ పోవచ్చట. నేనైతే స్ట్రైట్ పోవాలి, ముందుకైతే వెళ్ళిపోతున్నా. ఇక్కడైతే ఇసుక లోలు ఉన్నాయి ఇప్పుడు, ఇవన్నీ లారీలు తిప్పలు కనబడుతున్నాయి కదా. మనకి మేకల మందలు, ఎడ్ల మందలు ఇట్లుంటాయి అమ్మడానికి, ఇట్లా వేరే వాళ్ళు వేస్తారుగా, ఇక్కడ అట్లనే వేస్తున్నారు. మీకు అది ఇప్పుడు చూపెడతా చూడండి. అక్కడ అన్న వాళ్ళు అక్కడ లారీని చూస్తున్నారు, చూసి అన్న అటు పోతున్నారు. ఇవన్నీ ఇసుకలు టిప్పర్స్ అయ్యాన్ని మాట్లాడుకొని తీసుకుపోతారేమో, అన్న మొత్తం బేరం అన్నట్టు రేటు ఉంది. ఇక్కడ అయితే ఇంకా ఊరు వచ్చింది, ఇది లోపల పోతే సిటీ, లోపల చూపెడతా మీకు. ఇదైతే లోపల మంచిగానే ఉంది, ఒక సిటీ లాగా ఉంది ఇది. ఇదైతే తొందరగా దాటిపోవాలి, టైం కూడా లేట్ అయిపోతుంది, తొందరగా దాటిపోవాలి. నేనైతే ఇప్పుడు తింటా. ఇక రైస్ అయితే ఆర్డర్ చెప్పిన, ఇక్కడ ఒక దాబా కాడ వచ్చాను నేను. రైస్ అయితే ఆర్డర్ చెప్పాను, ఇప్పుడైతే వస్తుంది. మీకు అది చూపెడదా. ఇక్కడ నుంచి తిని నేను వెళ్ళిపోవాలి. ఇక దాదాపు ఇక దగ్గర వచ్చినట్టే. తొందర పోతే నేను కూడా చేరుకుంటా, తొందర పోవాలి. ఇక ఇప్పుడైతే రైస్ అయితే వచ్చినాక మీకు చూపెడతా. మీకు అదే రైస్ ఇంకా దాల్, అది పప్పు, అది హాఫ్ ప్లేట్, ఇది 50 రూపాయలట.
సరేలే, ఆకలి అవుతుంది, టైం కూడా అవుతుంది ఇక. బాగానే సేపు అవుతుంది పకోడీ తినేది. ఇప్పుడైతే తినాలి, తిని వెళ్ళిపోవాలి తొందర తిందాం. నాకు తినడం అయితే అయిపోయింది. అన్నం కూర మంచిగా ఉండే, మంచిగా తిన్నా. ఇక్కడ నుంచి తొందర వెళ్ళిపోవాలి. నేనైతే ప్రతాప్ గారు తొందర ఏరుకోవాలి. నేనైతే ఇప్పటి నుంచి వెళ్ళిపోతున్నా. ఎండ అయితే ఘోరం కొడుతుంది. ఎందుకంటే నీళ్ళు ఎట్లా అంటే ఎంత తాగినా తాగినంత చెమట బయటికి వెళ్ళిపోతుంది. బాగా ఎండ పడుతుంది. నేనైతే దగ్గర దగ్గర సగం దూరం కన్నా ఎక్కువనే వచ్చిన. ఇంకో ఊరు ఏదో ఉంది, అది నీకు చూపెడతా. అది తొందరగా నేను పోవాలి. ఇప్పుడైతే నీకు చూపెడతా ఇంకో ఊరు. ఇదైతే దాటిపోయిన తర్వాత దగ్గరలోనే ఉంటది ప్రతాప్ గఢ్. ఇదైతే దాటిపోయి ఇక ప్రతాప్ గఢ్ ఏరుకోవాలి. ఇక అందరు పోవాలి. నేనైతే బేలా మందిర్ వరకు వచ్చాను. ఇవాళ అయితే బేలా మందిర్ కానీ వాడుకుంటాను. ఈ బేలా మందిర్ గురించి మీకు అన్ని చూపెడతా. ఇక్కడ చాలా అంటే చాలా పెద్దగా ఉంది గుడి కూడా, మస్తు ఉంది. ఇటు ఒక జాతర లెక్కలనే ఉంది. ఇటు ఇక అది అంతా చూపెడతా దీన్ని. ఇదైతే లోపల అక్కడ కనబడుతుంది కదా, అదే మందిర్. ఇవన్నీ ఉండడానికి రూమ్స్ లెక్కలు ఉన్నాయి. ఏమన్నా అందరు కలిసి మాట్లాడడానికి లెక్కల. ఇదైతే ఎంట్రన్స్. ఇట్లా మనమైతే అటు లోపల గుడికి పోదాం. ఇదైతే లోపల చాలా అంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ఒక్కటే కాదు, చాలా అంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి దీంట్లోనే. ఇక్కడైతే అమ్మవారు ఉన్నారు. ఇక్కడ ఒక్కటే లేదు, ఇక్కడ చాలా మందిర్లు ఉన్నాయి. ఇంకో మందిర్ కాడ చూపెడతా మిమ్మల్ని. ఇక్కడ ముందు చూపెడతా, ఆంజనేయ స్వామి ఇది. ఇంతకుముందు ఆంజనేయ స్వామి వేశారు కదా, ఇప్పుడైతే ఆ రాముల వారు చూపెడదా. టెంపుల్ వచ్చిన ఇదే రాముల వారి గుడి, లోపల పెడతా మీకు. ఒక్క ప్లేస్ లోనే చాలా అంటే చాలా వెళ్ళాను, అన్ని ఇక్కడనే చూడొచ్చు మనం. మీకైతే ఇంకా ఇటు ఒక పక్క నది ఉంది, చూపెడతా. ఇదైతే నది. ఇక్కడ స్నానాలు చేశారు, అక్కడైతే బోట్ లో వెళ్ళారు. కానీ కొంచెం నీట్ గా లేదు. ఇది చూడండి, మంచిగా ఉంది ఇదంతా. మళ్ళీ అక్కడ టెంపుల్ చూద్దాం. అది చూడండి, దుర్గామాత, ఆంజనేయ స్వామి భక్తులు. అయితే మందిర్లన్నీ చూసారు కదా, ఇప్పుడైతే నేను ఇటు కొట్లు పెడతా. చాలా అంటే చాలా కొట్లు ఉంటాయి గల్లీలల్లా, పెడతా. ఇదైతే అన్ని కొట్లు అంటే మనకి చిన్న పిల్లలకి బొమ్మలు కానీ, ఆడవారికి సామాన్య గాజులు అని అన్ని ఉంటాయి ఇక్కడ. మంచిగా ఉంది. ఇప్పుడైతే అంత చూసారుగా, ఇప్పుడైతే నేను పడుకున్న ప్లేస్ చూపెడతా. కొంతమంది అన్న వాళ్ళకి అడుకోమన్నారు, అన్న వాళ్ళని ఆ ప్లేస్ ఇప్పుడు చూపెడతాం మీకు. ఇదే ఆ ప్లేస్, ని అక్కడైతే పడుకుంటా అక్కడ. ఆ ప్లేస్ అయితే చూసారుగా, నేనైతే అక్కడ పడుకుంటాను. నేను అన్న వాళ్ళైతే అక్కడ పడుకోమన్నారు. ఆ అన్న వాళ్ళకైతే చాలా థ్యాంక్స్. వాళ్ళ డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను తొందరనే వచ్చేసినాం. రేపైతే మళ్ళీ ఇంకా తొందర వెళ్ళి తొందర పే చేసుకోవాలా, ఎందుకంటే మన ప్లేస్ మెయిన్, మనకు తెలియని చోట్ల కాబట్టి. ఇక్కడైతే మంచిగా పడుకొని ఇవ్వాలా, రేపైతే వెళ్ళిపోవాలి. ఈ వీడియో వాళ్ళకి అయిపోయింది. ఇది నేను అన్ని చూపెట్టినా. ఇక్కడైతే అంత బాగుంది. ఇక్కడ చుట్టుపక్కల మీరు ఎప్పుడన్నా వస్తే చూడండి, మంచిగా ఉంటది ఇది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. జై శ్రీరామ్.